నమస్తే, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్. ఈరోజు మనం టీబీ గురించి మాట్లాడుతున్నాం. టీబీ అంటే తెలుగులో క్షయ అంటాం. ఈ క్షయ ముఖ్యంగా ట్యూబర్కులర్ బ్యాసిల్లస్ వల్ల వస్తుంది. ఈ టీబీ అన్నది శరీరంలోని ఏ అవయవాన్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఊపిరితిత్తులు మెయిన్ ఒక గేట్వే లాగా పనిచేస్తాయి టీబీ బ్యాసిల్లస్. అంటే ఒకళ్ళు దగ్గినప్పుడు వాళ్ళ తుంపర్లో ఉన్న బ్యాసిల్లస్ మన శ్వాస ద్వారా ముందుగా ఊపిరితిత్తుల్లో లాడ్జ్ అవుతుంది. సో ఊపిరితిత్తుల్లో టీబీ అనేది మోస్ట్ కామన్. సో ఈ ఊపిరితిత్తుల్లో టీబీ వచ్చినప్పుడు ఉండే లక్షణాలు చూసుకుంటే 2 వారాలకు మించి దగ్గుతో పాటు తెమడ తెల్లగా ఉండొచ్చు, ఒక్కోసారి ప్యూరులెంట్ స్ఫుటం కూడా రావచ్చు. దాంతోపాటు ఆకలి మందగించడం, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం, అవి కాకుండా జ్వరం, ముఖ్యంగా రాత్రిపూట చెమటలు పట్టడం, ఇవన్నీ టీబీ లక్షణాలు కావచ్చు. ఒక్కోసారి టీబీ ప్లూరైటిస్ వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఛాతీ నొప్పి కూడా ఉండొచ్చు. దాని తర్వాత కొన్ని రోజులకి శ్వాస ఇబ్బంది అంటే ఆయాసం, దమ్ము మొదలవుతాయి. ఇలాంటప్పుడు మనము ఒకసారి చెస్ట్ ఎక్స్రే కనుక తీసినట్టయితే పల్మనరీ ప్యారెంకైమాలో ఇన్ఫిల్ట్రేట్స్ కానీ ఒపాసిటీస్ కానీ ఉన్నప్పుడు మనం పల్మనరీ టీబీ అని లేబుల్ చేస్తాం. లేదా ఒక్కోసారి ప్లూరల్ ఎఫ్యూషన్గా కూడా ప్రజెంట్ అవ్వచ్చు టీబీ అన్నది. సో ఇలాంటప్పుడు మనము తెమడని ఏఎఫ్బి అంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లస్ స్టెయినింగ్ కానీ లేదా కార్ట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ లేదా సిబినాట్కి కానీ పంపిస్తాం. అలాంటప్పుడు ఈ పరీక్షల్లో టీబీ బ్యాసిల్లస్ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం టీబీని నిర్ధారిస్తాం. ఇలా కాకుండా ప్లూరైటిస్, ట్యూబర్కులర్ ప్లూరల్ ఎఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ ఛాతీలో నీరు చేరుతుంది. ఆ నీటిని మనము డయాగ్నోస్టిక్ ట్యాప్ ద్వారా నీటిని తీసి సిరింజ్ ద్వారా ఆ నీటిని అనాలిసిస్కి పంపిస్తాం. దాని ద్వారా ఏడిఏ ఇతరత్ర టెస్టుల ద్వారా టీబీని నిర్ధారించి తగు ట్రీట్మెంట్ అందిస్తాం. ఇండియా యాజ్ ఎ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న హెల్త్ కేర్ ఇష్యూస్లో టీబీ కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ టీబీ రావడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి మాల్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్. చూసుకుంటే చాలామంది మధ్య దిగువ తరగతి వాళ్ళు లేదా పేదవారు ఎక్కువగా టీబీ బారిన పడి ఇబ్బంది పడుతుంటారు. సో వీళ్ళలో చూసుకుంటే పౌష్టికాహార లోపం అన్నది ముఖ్యమైన కారణం. రెండోది, టీబీ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పుష్టికరమైన పౌష్టికాహారం తీసుకోవడం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని అవలంబించడం. మూడోది, బయటికి అంటే రద్దీగా ఉండే పబ్లిక్ ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు మన పర్సనల్ ప్రొటెక్షన్ అంటే మాస్క్ ధరించడం ద్వారా ఈ ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయొచ్చు.